గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే బెటర్గా ట్రీట్మెంట్. ఆ ప్రైవేట్ వాడు నడిపితేనే బాగుంటుంది, ప్రభుత్వం నడిపితే వేస్ట్. మా ప్రభుత్వాలు అనేది దండగా, ప్రభుత్వం అనేది నడిపితే మేము అందరం పనికిమాలిన వాళ్ళం, మమ్మల్ని ఎన్నుకోవడం మీరు అందరూ చేసిన తప్పు, మీరు ప్రభుత్వం అనేది దండగా, అసలు ప్రభుత్వం అనేది పనిచేయడానికి పనికిరాదు అని మీరే సర్టిఫికేట్ ఇస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్ చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా మళ్ళా గవర్నమెంట్ దృష్టికి రావాలి. శాంక్షన్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ కానీ ప్రాక్టీసెస్ కానీ. ఎందుకంటే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అంటే మీ మెడికల్ కాలేజ్, మీ మెడికల్ కాలేజ్ మేము నిర్వహించుకోలేం, ప్రైవేట్ వాడు అయితే బెటరు అంటే రేపు పొద్దున ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తే సరిపోతుంది కదా. పీపీపీ పద్ధతిని కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ప్రభుత్వాన్ని పెడితే సరిపోతుంది కదా. ఎందుకంటే మీరే చెప్తున్నారు కదా ప్రభుత్వం వేస్ట్ అని. కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తే మీకు నష్టం ఏంటి? ఒకప్పుడు మన కార్పొరేట్ విద్య తీసుకొచ్చినప్పుడు ఎట్లాగే చెప్పారు, మీ విద్య అంతా మెరుగుపడుతుంది. విద్య మెరుగుపడిందా? ఇప్పుడు దోపిడీకి గురవుతున్నారా జనం? కార్పొరేట్ వైద్యశాలలు వచ్చినప్పుడు ఇట్లాగే చెప్పారు, కార్పొరేట్ వైద్యంతో మీరు అందరూ అద్భుతంగా బతికేస్తారు. ఇప్పుడు ఏమవుతున్నది? ఆస్తులు అమ్ముకుని బ్రతకాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. విద్యా వైద్యం అనేటటువంటిది ప్రభుత్వానికి దూరమైన మధ్యతరగతి అయితే సంపాదించిందంతా వీటికే తగలేయాల్సి వస్తుంది. దాని నుంచి ఏదో మార్పుకు ఒక చిన్న ప్రయత్నం జరిగితే దాన్ని ఒక పక్కన మళ్ళీ తీసుకెళ్లి దోపిడీదారుల చేతిలో పెట్టి ప్రజలు మీరు దోపిడీకి గురవుతూనే ఉండండి, అది మీ బాధ్యత, మేము దోచుకునేటటువంటి వాళ్ళకి ఇస్తాం, అది మా హక్కు అన్నటువంటి రూట్లో మాట్లాడితే ఎలాగా?